ఒకప్పుడు ఒక పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరిలో ఓ చిన్న గ్రామం. అక్కడ పిల్లలు పాడుతూ, ఆడుకుంటూ, నవ్వుతూ కాలక్షేపం చేస్తూ ఉండేవారు. కాని ఆ గ్రామం చివర ఉన్న పాత గుడి ఉండేది. ఆ గుడిలో ఏదో రహస్యాన్ని దాచుతున్నట్టు కనిపించేది. ఆ రాత్రి పెద్ద పాపయ్య కంచె దగ్గర కూర్చొని చెప్పాడు. అది పాత గుడి కదా, అక్కడ భూతం కనిపించేదట. ఆ గుడిలోకి రాత్రికి ఎవరైనా వెళ్తే భూతం భయపెడుతుంది అంటూనే అతని గళం భయంగా మారింది. పిల్లలంతా భయంతో ఒక్కటిగా కూర్చున్నారు. అప్పుడు ధైర్యవంతుడు అయిన మిత్తు అన్నాడు, భూతాలు నన్ను భయపెట్టలేవు. మనమే వెళ్ళి అసలేమిటో చూద్దాం. చాకచక్యంగా దాని వెంట పడాలనిపిస్తుంది. అబ్బో! అందరూ ఆశ్చర్యంగా చూసి అంగీకరించారు. ఒకరోజు మిట్టు రాత్రిపూట తన స్నేహితులైన చిన్నారి టింకులతో కలిసి గుడి దగ్గరికి వచ్చారు. గుడి గేటు దానంతటా అదే తెరుచుకుంది. అందరూ భయంతో వెనక్కి తగ్గారు. కాని మిట్టు ముందుకు సాగాడు. మిట్టు టార్చిలైట్ పట్టుకుని ఊపిరి పీల్చుకుంటూ గుడిలోకి అడుగుపెట్టాడు. శబ్దమే లేదు. ఎక్కడో ఒక పిట్ట అరవడం తప్ప హఠాత్తుగా ఓ గోల వినిపించింది. ఊ! ఎవర్రా నువ్వు? ఒక్కో అడుగు ఆ గుడిలో గొంతెత్తేలా వినిపించేసింది. వెనక్కి తిరిగ చూశాడు. ఎవ్వరూ లేరు. మిట్టు భయపడలేదు. తన స్నేహితులైన చిన్నారి, టింకు ఓ లాంతరు ఊగుతుండటం చూశారు. టింకు ఉక్కిరిబిక్కిరి అయ్యి బయటనుంచి అరవడం మొదలుపెట్టాడు. మిట్టు, భూతముంది, రా బయటికి. మిట్టు గాత్రం కొంచెం గందరగోళంగా, ఎవరన్నా ఉన్నారా అని అడిగాడు. అంతలో మళ్ళీ ఓ గొంతు, ఇక్కడే ఉన్నాను, హాహా. అప్పుడే ఒక కుర్చీ నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది. పిల్లలు నిశ్శబ్దంగా చూస్తూనే ఉన్నారు. బయటకి వచ్చిన మిట్టు నేలపై ఓ ప్రణాళిక గీస్తూ అన్నాడు, ఇది ఖచ్చితంగా ఎవరో ఆటలాడుతున్నారు. ఈ భూతాన్ని మామూలుగా కాదు, కామెడీగా ఆట పట్టించాలి. అందరూ ధైర్యంగా తలలు ఊపారు. అందరూ తరువాత రాత్రి మళ్లీ గుడికి వచ్చారు. ఓ మజ్జిగ బాటిల్, ఓ టార్చ్, ఓ మైక్ తీసుకువచ్చారు. చిన్నారి నవ్వుతూ, ఇస్మార్ట్ ప్లాన్ ఇది అంటూ మెల్లగా చెప్పింది. మిట్టు ఓ మైక్ ద్వారా గుడిలో భూతమా, నీకు మజ్జిగ ఇస్తా అని అరవడం మొదలుపెట్టాడు. గుడిలోంచి గొంతు వచ్చింది, నిజంగా మజ్జిగ ఇస్తావా? నాకు ఎంతో ఇష్టమైనది. పిల్లలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భూతం మజ్జిగకు ప్రాణంగా ఇష్టపడుతుంది. టింకు చేతిలో మజ్జిగ బాటిల్ పడిపోకుండా పట్టుకున్నాడు. పిల్లలు లోపలికి వెళ్లి చూసేసరికి ఓ ముసలాయన రంగురంగుల దెయ్యం బొమ్మలు ఉన్న తెల్ల సాల్వా ముఖం మీద నుండి తీసి చూస్తూ, భూతం నేనే రాబాబోయ్ అని నవ్వుతూ చెప్పాడు. పిల్లలంతా నోరెళ్లబెట్టారు. ఆ భూతం పేరు వెంకన్న. అందరూ గట్టిగా నవ్వారు. వెంకన్న అన్నాడు, నేను భూతంగా నటించటం వల్లే గుడిని ఎవ్వరూ చెడగొట్టలేదు. పిల్లలు, మీరు గ్రేట్ వెంకన్న అన్నారు. వెంకన్న కూర్చుని, చిన్నప్పుడు అక్కడే ఉండేవాడిని. గుడి పాడవటం చూడలేక స్పీకర్లు, గాలి గొట్టాలతో భూతం శబ్దాలు చేసేవాడిని. పిల్లలు ఆశ్చర్యంగా చూసి, మీరు హీరో అన్నారు. మరుసటి రోజు పిల్లలంతా కలిసి గుడిని శుభ్రం చేశారు. రంగులు వేశారు, పువ్వులతో అలంకరించారు. మిట్టు ఆనందంగా, ఇప్పుడు మా గుడి అందంగా ఉంది అన్నాడు. గుడిలో భూతం లేదు, కాని మంచి మనిషి మాత్రం ఉన్నాడు. మిట్టు, టింకు, చిన్నారి అందరూ రోజూ అక్కడికి వచ్చి ఆడుకుంటున్నారు. నిజంగా ధైర్యం గొప్ప భయం కాదు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.